తలనొప్పి అనేది ఈ రోజుల్లో చిన్న వాళ్ళ నుండి పెద్ద వాళ్ళ వరకు చాలా మందికి కామన్ ప్రాబ్లం అయిపోయింది కదా. కొంతమందికి స్ట్రెస్ వల్ల వస్తుంది, కొంతమందికి ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల వస్తుంది, మరికొందరికేమో సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడా ఈ తలనొప్పి రావచ్చు. కానీ ప్రతి చిన్న తలనొప్పికి టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇది అంత మంచి పని అయితే కాదు. అందుకే ఈ రోజు తలనొప్పి తగ్గించే కొన్ని సింపుల్ మరియు యూజ్ఫుల్ టిప్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ వీడియోలో చెప్పే టిప్స్ చాలా సింపుల్గా ఉంటాయి, ఎవరైనా ఈజీగా అయితే ఫాలో అవ్వచ్చు. సో ఏంటి ఆ టిప్స్ అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ముందుగా నీళ్లు తాగడం. అవును, అంటే ఏంటి అంటే చాలాసార్లు మనకి తెలియకుండానే డీహైడ్రేషన్ వల్ల హెడేక్ అయితే వస్తుంది, కానీ అది మనకు తెలియదు. అంటే బాడీకి సరిపడా నీళ్లు లేకపోవడం వల్ల కూడా హెడేక్ రావచ్చు. ఎస్పెషల్లీ సమ్మర్లో, అలాగే కొంతమంది ఎండలో ఉన్న తలనొప్పి వస్తుంది కదా, దీనికోసమే. లేదంటే ఎక్కువసేపు బయట తిరిగినప్పుడు కూడా ఇటువంటి తలనొప్పులు అయితే రావచ్చు. అందుకే తలనొప్పి వచ్చినప్పుడు ముందుగా 1 లేదా 2 గ్లాసులు నీళ్లు స్లోగా తాగండి. కొంతమందికి దీనివల్లే చాలా రిలీఫ్ కూడా వస్తుంది. అండ్ ఇంకో రెండవ టిప్ ఏంటో తెలుసా, ఫోన్ బ్రైట్నెస్ తగ్గించడం. అవును, ఎక్కువసేపు మొబైల్ స్క్రీన్ చూడడం వల్ల కూడా హెడేక్ అయితే చాలా మందికి వస్తుంది. ఎస్పెషల్లీ బ్రైట్నెస్ ఫుల్లో పెట్టుకొని చూస్తూ ఉంటే హైస్ అనేవి త్వరగా స్ట్రెయిన్ అయిపోతాయి. అందుకే కొంతసేపు ఫోన్ పక్కన పెట్టండి, బ్రైట్నెస్ని తగ్గించండి. అందరి ఫోన్లో డార్క్ మోడ్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ డార్క్ మోడ్ అనే పవర్ని మనం యూజ్ చేసుకొని మన ఐస్ని అలాగే మన తలని కాపాడుకుందాం. థర్డ్ టిప్ వచ్చేసి కాస్త రెస్ట్ తీసుకోవడం. అవును, మన బ్రెయిన్ కూడా కంటిన్యూస్గా పనిచేస్తూ టైర్డ్ అవుతుంది. స్ట్రెస్, ఓవర్ థింకింగ్, వర్క్ ప్రెషర్ ఇవన్నీ హెడేక్కి కారణాలు అయితే అవుతాయి. అందుకే కొంచెం కామ్గా కూర్చోవడం లేదా 15 నుంచి 20 నిమిషాలు రెస్ట్ తీసుకోవడం వల్ల మనకి చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే ఫోర్త్ టిప్ ఏంటి తెలుసా, సరైన నిద్ర చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే లేట్ నైట్ వరకు చాలా మంది ఫోన్ యూస్ చేస్తూ ఉంటారు. సరైన స్లీప్ లేకపోవడం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. మన బాడీకి ప్రాపర్ రెస్ట్ చాలా అవసరం. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం చాలా మంచిది. ఫిఫ్త్ టిప్ ఏంటి తెలుసా, స్ట్రాంగ్ స్మెల్ అవాయిడ్ చేయడం. అంటే ఏంటంటే కొంతమందికి స్ట్రాంగ్ పర్ఫ్యూమ్ స్మెల్స్ అయినా, స్మోక్ లేదా కిచెన్ స్మెల్ వల్ల కూడా చాలా మందికి అయితే హెడేక్ ట్రిగ్గర్ అవుతూ ఉంటుందన్నమాట. ఇలాంటి స్మెల్ వల్ల హెడేక్ వస్తుంది అని మీకు ఎప్పుడైనా అనిపిస్తే ఆ ప్లేస్ నుండి కొంచెం దూరంగా వెళ్ళడం అయితే బెటర్. అలాగే సిక్స్త్ టిప్ ఏంటి తెలుసా, టీ లేదా కాఫీని ఎక్కువగా తాగొద్దు. అవును, అదేంటి తలనొప్పి వస్తే టీ అయినా కాఫీ అయినా తాగితే రిలీఫ్ అవుతుంది కదా అంటారు కదా. సో చాలామంది హెడేక్ వస్తే వెంటనే స్ట్రాంగ్ కాఫీ తాగేస్తారు, కానీ అది కొంచెం సేపు మాత్రమే రిలీఫ్ ఇస్తుంది. ఇది ఒక హ్యాబిట్గా అయిందనుకో, సో లేటర్ ఇంకా హెడేక్ అనేది పెరగవచ్చు అనమాట. సో అందుకే లిమిటెడ్ క్వాలిటీ మాత్రమే టీ కాఫీ తీసుకోవడం మంచిది. సెవెంత్ టిప్ ఏంటి తెలుసా, ఫోర్ హెడ్ మీద కోల్డ్ క్లాత్ పెట్టడం. సింపుల్గా ఒక క్లీన్ క్లాత్ ని చల్లని నీళ్ళలో ముంచి ఫోర్ హెడ్ మీద అయితే పెట్టండి. ఇలా చేయడం వల్ల కొంత కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తుందన్నమాట. స్ట్రెస్ గా ఫీల్ అయ్యి ఎవరికైనా హెడేక్ వస్తే చాలా మందికి ఇదైతే రిలీఫ్ అనిపిస్తుంది. అలాగే ఎయిత్ టిప్ ఏంటో తెలుసా, లౌడ్ సౌండ్స్ కి దూరంగా ఉండండి. కొంతమందికి విపరీతమైన సౌండ్స్ వినడం వల్ల కూడా అప్పుడు ఏమనిపించకపోయినా తర్వాత హెడేక్ అయితే డెఫినెట్ గా వస్తుంది. హెడేక్స్ వచ్చినప్పుడు లౌడ్ సౌండ్స్ అలాగే ఇంకా అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. అందుకే టీవీ వాల్యూమ్ ఆ టైంలో తగ్గించండి. ఇయర్ ఫోన్స్ కొంతసేపు అవాయిడ్ చేయండి. కామ్ ప్లేస్ లో కొంచెంసేపు కూర్చోడానికి ప్రయత్నించండి. అలాగే నైన్త్ టిప్ ఏంటో తెలుసా, రెగ్యులర్గా ఫుడ్ తినండి. అంటే కొంతమంది మీల్స్ స్కిప్ చేస్తూ ఉంటారు, డైటింగ్ అని ఫాస్టింగ్ అని ఏమేమో చేస్తూ ఉంటారు. లాంగ్ గ్యాప్ ఇలా ఇవ్వడం వల్ల కూడా కొంతమందికి హెడేక్ రావచ్చు. ఎస్పెషల్లీ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం చాలా మందికి ప్రాబ్లం అవుతుంది. అందుకే టైంకి ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. 10th టిప్ ఏంటి తెలుసా, డీప్ బ్రీతింగ్ ట్రై చేయండి. అవును, స్ట్రెస్ వల్ల వచ్చే హెడేక్కి డీప్ బ్రీతింగ్ కొంత హెల్ప్ చేస్తుంది. స్లోగా బ్రీతింగ్ చేయండి, మళ్ళీ స్లోగా బయటకు వదలండి. ఇలా 5 నిమిషాలు కామ్గా చేస్తే మైండ్ రిలాక్స్ డెఫినెట్గా అవుతుంది. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకుందాం. ఏంటంటే తలనొప్పి చాలా ఎక్కువగా వస్తుంది అంటే, లేదా ఫ్రీక్వెంట్లీ రిపీట్ అవుతుంది అంటే, అలాగే ఫీవర్, వామిటింగ్, డిజినెస్ లాంటివి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే సెల్ఫ్ ట్రీట్మెంట్ మీద డిపెండ్ అవ్వకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. సో ఇవన్నీ కొన్ని టిప్స్, సింపుల్ టిప్స్ మాత్రమే. సో ఈ వీడియోకి ఎండింగ్ వచ్చేసి చిన్న హెల్తీ హ్యాబిట్స్ అనేవి మనం ఫాలో అయితే హెడేక్ చాలా వరకు అయితే తగ్గించుకోవచ్చు. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి డైలీ యూస్ఫుల్ హెల్త్ టిప్స్ కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.